తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, అష్టదరిద్రాలు, అష్ట కష్టాలు, సమస్యలు విపరీతంగా ఉన్నాయి కుటుంబంలో. ఈ మార్గశిర మాసంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించుకుంటే ఇక్కడితో ఇంకా సమస్యలన్నిటికీ చెక్ పెట్టే అవకాశం ఉండేలాగా ఏదైనా దర్శనార్థం దేవాలయం ఉందంటారా? ఒకసారి తెలియజేస్తారా? ఇందులో ఒక ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇన్ని కష్టాలు మనకు చుట్టుముట్టున్నాయి అంటే అసలు ఎందుకు కష్టాలు చుట్టుముట్టాయనే విషయాన్ని మనం ముందు గ్రహించుకోవాలి. ఎందుకంటే అనేక రకములైన ఆలయాలు ఉన్నాయి. మనందరికీ మన దగ్గరలో ఉన్న ఆలయాల కన్నా ఎక్కడో దూరంలో ఉన్న ఆలయాలంటే మన గొప్ప అనిపిస్తుంది. దగ్గరలో ఉన్న ఆలయంలో దేవుడు కాదు, దూరంలో ఎక్కడో ఉన్న ఆలయంలో దేవుడు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మన శరీరంలో మన ఒంట్లో ఉన్న దేవుని మనం పట్టించుకోం, మన ఇంట్లో ఉన్న దేవుని మనం పట్టించుకోం, ఎక్కడికో పరిగెడతాం, అది సెకండరీ. కానీ ఇంత సమస్యలు రావడానికి మూల కారణం ఏమిటి అన్న విషయాన్ని ముందు మనం గ్రహించుకోవాలి. గ్రహించుకోకుండా నేను వెళ్తాను, చెందేస్తాను అంటే వెళ్ళండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిన పుణ్యం వస్తుంది. కానీ ఈ ఒక్క దోషం పోవాలిగా. అంటే మనం అనుకుంటూ ఉంటాం ఎంత జాతకం నీచంగా ఉన్నా ఆ ఆలయానికి వెళ్తే గ్రహస్థితి బాగుపడుతుంది అని. మనం అనుకోవటానికి అది జరగడానికి 1000 తేడా ఉంటుందండి. ఓకే, అవును గురువు గారు, మనం అనుకుంటాం కానీ అది జరిగి తీరాలి. ఎందుకని అంటే ఒక ఆలయంలో అడుగు పెట్టగానే నీకు పుణ్యం వచ్చేసింది, పాపాలు పోయినాయి అంటే ప్రపంచం మొత్తం పుణ్యాత్ములే ఉంటారు, పాపాత్ములు ఉండరు. కాకపోతే మరి ఎందుకంటే ఇలా చెబుతారు అని అంటే, నువ్వు ఒక ఆలయానికి వెళ్ళే ముందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని భావించుకో. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనేటువంటిగా నిన్ను నువ్వు భావించుకొని నీలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు దర్శించుకో. తర్వాత గృహం, నువ్వు స్వగృహంలో ఉన్నావా వసతి గృహంలో ఉన్నావా పక్కన పెట్టి, నీ గృహంలో ఉన్నటువంటి భగవంతుడు ఆయన్ని నువ్వు దర్శించు, నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించు, ఆయన్ని ప్రార్థించు. ఆ తర్వాత నీ ఇంటి పరిసరాలలో ఉండేటువంటి గ్రామదేవత కావచ్చు, శివాలయం కావచ్చు, విష్ణువాలయం కావచ్చు, అక్కడికి వెళ్ళు. ఆయనకి నీ కష్టం చెప్పుకో, భగవంతుడా నా కష్టం ఇలా ఉంది అని చెప్పుకో. ఇన్ని అష్టదరిద్రాలు మొదలైన భీతి బాధలన్నీ నీకే ఉండి ఎక్కడో 100 మైళ్ళ అవతల దేవాలయానికి నేను వెళ్తాను అంటే నీకు వెళ్ళటానికి రావడానికి 200, 300, 500 ఖర్చు అవుతాయి. ఆ 500 నీ దగ్గర ఉంటే నువ్వు కడుపు నుండి అన్నం తిని నీ పిల్లలు కడుపు నుండి అన్నం పెట్టచ్చుగా. పెట్టచ్చు. దేవుడు కాదంటాడా? కాదండి. నీలో ఉన్న దేవుణ్ణి చూసుకో, నీ పిల్లలకి కడుపు నింపు, భగవంతుడు సంతోషపడతాడు. నీ పిల్లల్ని ఫస్ట్ పెట్టి నేను ఎక్కడో ఉన్న నీ దగ్గరికి వస్తాను అని అంటే ఆయన తిడతాడు. ఎందుకురా, నీ దగ్గర ఏదో 500 ఉన్నాయి, 4 కిలోలు బియ్యం తెచ్చుకో, 4 రకాల కూరలు తెచ్చుకుంటే 2 పూటలో 3 పూటలో పిల్లలు కడుపు నుండి అన్నం పెడతావు కదరా నువ్వు, ఇవి పెట్టుకొని ఇక్కడ వరకు ఖర్చు పెట్టి రావాల్సిన అవసరం ఏముంది అని భగవంతుడు ఏమంటాడు? తిడతాడు. పైపెచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పూజలు పురస్కారాలకు అర్చనకు మన దగ్గర డబ్బులు సరిపో, అదొక మనోవేదన, లేవు అనేది మనోవేదన. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితులు. ఇవన్నీ కాదండి, ఏ ఆలయమైనా ఉండేది భగవంతుడే. కాకపోతే విశిష్టయగు ఆలయాలను ఎందుకంటాము అంటే కొన్ని 100ల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి, ఆ యంత్రశక్తి అనేటువంటిది ఉంటుంది. కనుక కొన్ని ఆలయాలకు వెళ్తే మోక్షం లభ్యమవుతుంది అని అంటాం. మనం ఏంటంటే ఆలయానికి వెళ్తే మోక్షం కోసం మనం పరిగెడుతున్నాం. 2, ఏ ఆలయాలకి వెళ్ళినా జాతకం మారుతుందనే మాట అబద్ధం. కర్మ తప్పించుకోవచ్చు, కర్మ తప్పించుకోవచ్చు, జాతకం మారుతుందనేటువంటిది పచ్చి 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 అబద్ధం. ఎందువలనంటే నువ్వు పుట్టినప్పుడు ఏ లగ్నము రాశి ప్రభావాలు అయితే ఉన్నాయో చనిపోయే వరకు అవే ఉంటాయి. నీకు ఏదైనా మారింది అంటే గ్రహస్థితి ప్రభావాలు మారాలంటే కర్మ ఫలితం బాగుండాలి. ఆ కర్మ నువ్వు చేసేటువంటి యొక్క ఏదైతే కర్మ ఉంటుందో దాని ఫలితమే నువ్వు అనుభవిస్తున్నావు.
మంచి చేస్తే మంచి ఫలితాన్ని అనుభవిస్తున్నావు, చెడు చేస్తే చెడు కర్మని అనుభవిస్తున్నావు. కాబట్టి కొన్ని ఇటువంటి ఆలయాలు ఉంటాయి, లేవనే మాట అబద్ధం. కాకపోతే మనం ఏదో బాగుపడిపోదామని కాదు. కర్మ అనేటువంటిది భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కొన్ని రకాలుగా ఆయనకి నమస్కారం చేసుకుంటే ఆ కర్మ నుంచి ఆయన తప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ కర్మ తప్పిస్తాడు దేవుడు అంటున్నారు కదా గురుగారు, మరి ఏ విధంగా తప్పిపోతుంది? ఇప్పుడు కర్మ అనే దానికి అందరూ ఏమంటారు, ఎవరు కర్మ నుంచి తప్పించుకోలేరు అంటారు. మరి ఈ విధంగా మనకు కర్మ ఏ విధంగా తొలగిపోతుంది అంటారు? చిన్న కథ చెప్పుకుంటారా? చెప్పండి. ఒక వ్యక్తి మామిడి తోటకి వెళ్ళాడు చూద్దామని. కళ్ళు ఏం చేసే మంచి మామిడికాయని చూసాయి. తెలుసమ్మా ఈ కథ మీకు? అంటే కళ్ళు మామిడికాయని చూసాయి, కాళ్ళు పరిగెత్తాయి, చేయి కోసింది, నోరు తిన్నది. వాడు చూశాడు, వీపు మీద కొట్టాడు, కళ్ళమ్మని నీళ్ళు వచ్చినాయి. కళ్ళు ఏం పాపం చేసాయి? చూసేయి అంతే, తినలేదు. కానీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. కాళ్ళు పరిగెత్తింది మామిడికి బంధు కోసం, మళ్ళీ దెబ్బలు తప్పించుకోవడం కోసం పరిగెత్తింది. అంటే కర్మ ప్రారంధం అంటే దీన్ని అంటారు. ఇందులో కాయ కోసావు కదా, తిన్నావు కదా, వాడు వచ్చాడు కదా, అన్న క్షమించు, ఆకలేసింది, ఏం చేయాలి దోశ, కాయ కోసుకొని తిన్నాను అని ఒక నమస్కారం చేస్తే వాడు కొట్టే దెబ్బలు తగ్గుతాయి కదా. మేబీ తప్పేవేమో. నువ్వు పరిగెత్తావు కాబట్టి నువ్వు కావాలని దొంగతనం చేయడం కోసం వచ్చేవాడు నిన్ను వెంబడించాడు. కానీ వాడు వచ్చినప్పుడు అన్న నన్ను తప్పేందన్నా, ఆకలేసింది, 2 రోజుల నుంచి తినలేదు కాబట్టి కాయ కోసుకొని తిన్నా అన్న అని ఒకటి వాడికి చెప్పుకోగలిగితే ఆ దెబ్బలు తప్పుతాయిగా. అంటే కర్మ ప్రారంధం నుంచి తప్పించుకునే విధానం ఇది, అనుభవించే విధానం అది. దొంగతనం చేసి పారిపోవటానికి తప్పు చేసి పారిపోయావు, ఆ తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసావు, తెలిసి దిద్దుకునే ప్రయత్నం చేస్తే అదే పశ్చాత్తాపం. అప్పుడు భగవంతుడు నీకు ఓకే తప్పు తెలుసుకున్నాడుగా, కాబట్టి అతనికి ఆ శిక్ష నుంచి అతన్ని మనం విముక్తులు చేద్దాం అని అనుకుంటాడమ్మా. అది మనం తెలుసుకోవాలి. మనకి హైదరాబాద్ పరిసరాల్లో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఒకవేళ వెళ్ళగలిగితే వాళ్ళు ఒక్కసారి నిజంగా కనుక ఆ దేవాలయాలు కనుక వెళ్ళి రాగలిగితే, వెంకిర్యాల ఘటకేశ్వర నుంచి లోపలికి వెళ్తే అక్కడ తండ్రి శివుడు ఇంతే ఉంటుంది ఆలయం. 700 సంవత్సరాల చరిత్ర, 800 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. ఆయన పేరు అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు. అసలు ఆయన పేరు అది కాదు. ఆయనకి యంత్ర ప్రతిష్ఠ అవన్నీ చేసింది వేరు. ఆయనకి యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ పరిసరాల్లో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఏది కోరుకుంటే వాళ్ళకి అది ఇచ్చేస్తున్నాడు. ఆయన ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తున్నాడు వెంటనే. ఆయన నాకు సంతానం కావాలి, తీసేసుకో, నాకు ఐశ్వర్యం కావాలి, తీసేసుకో, భూమి కావాలి, అడగని వాడు పాపాత్ముడు, అలా ఇచ్చేస్తున్నాడు ఆయన. ఆ ఇచ్చేస్తుంటే ఆ జనాలందరూ కలిసి మన ఒక అభీష్టాలని వెంటనే నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయన అభీష్ట సిద్ధలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. అసలు పేరు అయింది వేరు మళ్ళీ. కానీ ఈ లక్షలాది మంది భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆ కోరికలు మొత్తం మనకు తీరిపోతున్నాయని చెప్పి అభీష్ట సిద్ధిలింగేశ్వర స్వామి అని ఆయనకు పేరు పెట్టారు. వెంకర్యాలో రామాలయం ఉంది, రామాలయానికి ఆనుకునే ఉంటుంది, ఇంతే ఉంటుంది శివాలయం, చాలా చిన్నది. అందులో ఆయన ఇంకా ఇంతే ఉంటాడు శివుడు. ఆయనకి వెళ్ళి అభిషేకం చేసుకొని ఆయన దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకుని రాగలిగితే నిజంగానే కర్మ ప్రారంధాన్ని చెప్పిస్తారు. జాతకాలు మారవు. జాతకం అనేటువంటిది మనం ఒకసారి పరిశీలింపజేసుకొని దానికి ప్రాయశ్చిత్తంగా ఎలా వెళ్ళాలని వెళ్ళటమే. కానీ కర్మ అనేటువంటిది దుష్కర్మ ఏదైతే నువ్వు కష్టపడుతున్నావో దాని నుంచి నీకు చెక్కు పెట్టడానికి భగవంతుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. దానికి మాత్రం మీరు మార్గశ్రమనే కాదు, ఎనీ టైం ఆ దేవాలయానికి వెళ్ళండి, చక్కటి యోగం కలుగుతుందమ్మా, అది మాత్రం గ్యారంటీ, అందులో ఎలాంటి సందేహము లేదు. చాలా చక్కటి విశ్లేషణ గురువు గారు, ధన్యవాదాలు.